హాయ్ గైస్, ఫైనల్ గ్రాడ్యుయేషన్ దగ్గర అయితే వచ్చేసాం. వీడియో ఎండ్ వరకు చూడండి. డాన్స్లు, పాటలు, ఆటలు, ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్ అనమాట. ఫస్ట్ అయితే అలాగనే ఫామ్ ఫిల్అప్ చేయమన్నారు. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, అలాగే మన జాబ్ రోల్ ఏంటని. ఆడి కంపెనీ వేరు, ఈడి కంపెనీ వేరు. ఆడి జాబ్ రోల్ వేరు, ఈడి జాబ్ రోల్ వేరు. అయినా సరే ఆడు ఏం రాస్తున్నాడు, ఈడు అదే రాస్తున్నాడు. మనం కాలేజీలో అడిగట్టుగానే మన అలవాట్లన్నీ తిరిగి వచ్చేస్తున్నాయి. యుద్ధం చేశాను ఆ యుద్ధంలో నేనే గెలిచాను. క్లాప్స్ బా. మా బ్యాచ్ మొత్తానికి కలిపి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సార్? అవుట్ ఆఫ్ 10 9.5 సార్. మేము ఫీల్ అవుతామని చెప్తున్నారా లేదు మామూలుగానే చెప్తున్నాం. మీ ఫేవరెట్ స్టూడెంట్స్ ఎవరు సార్? అరుణ్ ఒకళ్ళు, సిఆర్ అనా? సిఆర్ అని కాదు, అది చెప్పిన పనులనే చేస్తాడని చెప్పి. పూజిత ఒకళ్ళు, పూజిత అంట. వెళ్ళరమ్మని ఒకసారి ఫ్రేమ్ లో రాజేష్ ఒకళ్ళు. ఓకే సార్. అందరికంటే బాగా లీస్ట్ పర్సన్ అంటే ఈడే. ఫామ్ ఫిల్అప్ చేయగానే స్నాక్స్ ఇచ్చారనమాట. తినేసి తాగేసి తిరిగేసాం కాలేజ్ మొత్తం ఒక రౌండ్. మన కాలేజ్ లో నీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? ఎంజాయ్ చేసా. కాలేజ్ బంక్, మన నారాయణరాజు సార్ తో ఉన్న కనబడకుండా బయటకు వెళ్ళడం, ప్రతి మూమెంట్. ఐడి కార్డ్స్ మెయిన్ కదా మన కాలేజ్ లో. అది చాలా 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 మెమరీస్ అయ్యి. ఇప్పటికీ ఐడి కార్డ్ నేను చాలా మిస్ అవుతున్నాను. మళ్ళీ జాబ్ వస్తే మళ్ళీ ఐడి కార్డ్ వేసుకుంటాను, అది కన్ఫర్మ్. అండ్ మన కాలేజ్ లో నీకున్న ఫేవరెట్ స్పాట్ ఏంటి మన కాలేజ్ మొత్తంలో? ఫేవరెట్ స్పాటా? ఈ ఏరియానే నాకు బాగుంటది. బంక్ కొడితే క్లాస్ రూమ్ రానిపోతే అక్కడే కూర్చుని పోయేవాళ్ళం మేమైతే, మా బ్యాచ్ అంతా. సో ఆఫ్టర్ 3 years తర్వాత అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అందరూ జాబ్స్, మ్యారేజెస్ చేసుకుని సెటిల్ అయిపోయారు, అయినా సరే వచ్చారు. అబ్బాయిలకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అబ్బాయిలకి సజెషన్ అంటే ఏం లేదు, కానీ ఇప్పుడు చదువు ఉండొచ్చు, బాగా చదివేసి ఇప్పుడు ఏంటంటే డిగ్రీ అయిపోగానే బ్యాక్లాగ్స్ తోటి చాలా కష్టపడి మేమైతే ఎలాగోలా గట్టెక్కిస్తాం, కానీ మీరు అలా అవగానరా బాబు. మంచి సజెషన్ ఇస్తున్నాను ఏంటంటే చదువుకొని అట్ ఏ టైంలో పాస్ అయిపోండి. పాస్ అయిపోయిన తర్వాత మంచిగా జాబ్ చేసుకోండి. ఈ అమ్మాయిల అక్కడ పట్టారనుకో జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీకు కాలేజ్ లో క్రష్ లిస్ట్ ఎంత చెప్పరు మొత్తం? మన క్రష్ లిస్ట్ రోజు రోజుకి మారుతూ ఉంటది, అది పర్టికులర్ గా చెప్పలేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. దొరికేస్తా చెప్పట్లేదు కదా? లేదురా, నిజంగా లేరురా. మంచి ఆటగాళ్ళు. బెస్ట్ మెమరీ ఏంటో చెప్పరా? బెస్ట్ మెమరీ అంటే ఫ్రెండ్స్ తో బంక్ కొట్టాను. నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు డ్రీమ్ జాబ్ అనేది ఫిక్స్ అవుతావు కదా, అది నువ్వు ఫుల్ఫిల్ చేసుకున్నావా లేకపోతే వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళావా? అంటే అదే ప్రొఫెషన్ లో అదే పాత్రలో ఉన్నాను, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ చేయాలి. ఆన్ ద వే. డ్రీమ్ జాబ్ ఏంటి? డ్రీమ్ జాబ్ వచ్చేసి ఒక పెద్ద కాలేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐఎం లో చదవాలనుకుంటున్నాను. ఐఐఎం ప్రిపేర్ అవుతున్నాను, క్యాట్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. 3 సంవత్సరాలకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏమైనా ఉందా? నానో కాదు, అవి జుట్టు ఊడిపోయిందండి, వైట్ హెయిర్ వచ్చిందండి. వస్తుంది, అందరికి వస్తుంది, మీకు వస్తుంది, కంగారు పడకండి. ఈవెంట్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ దేవుడి పాటతో స్టార్ట్ చేశారు. గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గన్. తర్వాత సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆఫ్టర్నూన్ సింగింగ్ అండ్ డాన్స్ ఈవెంట్స్ ఉన్నాయంట. ప్రస్తుతానికి అయితే భోజనంకి వెళ్ళి రమ్మన్నారు. ఇప్పుడు భోజనాలు పెట్టారు కదా, నీకు ఏ కర్రీ బాగుందో చెప్పరారు? పెరుగులో ఉప్పు బాగుందిరా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెప్పరా. నీకు ఎలా చూడమ్మా, మన 3 years డిగ్రీ లైఫ్ లో ఏది నీకు వర్స్ట్ మూమెంట్ ఏమనిపించింది? ఐ థింక్ కరోనా వల్ల బాగా ఎంజాయ్ చేయలేకపోయాం. 3rd year అంతా మిస్ అయింది. సో ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. మా వాళ్ళు ఇప్పుడు జూనియర్స్ కి కొన్ని మోటివేషన్ వర్డ్స్ చెప్తారంటే ఏం చెప్తారు వినండి. ఇదిగో చెప్పరా సిఆర్. బీడీ తాగితే పొగ వస్తుంది, కానీ పొగ తాగితే బీడీ రాదురా. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. చిన్నపిల్లడికి ఎప్పుడు చెప్తాడంటారా? నేను చెప్తాను చూడు, నీళ్ళు తాగితే కడుపు నిండుతుంది, కానీ కడుపు నిండితే నీళ్ళు తాగలేం కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనం ఇప్పుడు హారికన్ క్వశ్చన్ అడుగుదాం అనమాట. ఏంటంటే నువ్వు కాలేజీలో నీ బెస్ట్ ప్లేస్ ఏంటి, అలాగే నువ్వు కాలేజ్ లైఫ్ నుంచి ఏం మిస్ అవుతున్నావు? ఓవరాల్ కాలేజ్ లో మా బెస్ట్ ప్లేస్ వచ్చేసి నా బెంచే.
నేను శార్వాణి హేమ కూర్చునే వాళ్ళం. ఈ మీట్కి హేమ మిస్ అయ్యింది. హేమని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. మేము ముగ్గురం కూర్చుని క్లాసెస్ జరుగుతుంటే కొట్టుకునే వాళ్ళం అండ్ క్లాసెస్ జరుగుతుంటే చాక్లెట్స్ తినేవాళ్ళం. అవన్నీ నాకు ఈ కాలేజ్ మొత్తం చూస్తుంటే చాలా 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 మూమెంట్స్ వస్తాయి. మనోడి పేరు కూడా సురేంద్ర అనమాట. నాలాగా మనోడిని క్వశ్చన్ ఏమడుగుదాం అంటే జూనియర్స్ కి వచ్చి సజెషన్ ఏంటి? సిన్సియర్ గా లవ్ చేయొద్దని చెప్తాను నేనైతే. ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ గారు స్పీచ్ చేయడం అయిపోతే మనకి వినోదం కార్యక్రమం మొదలవుతుంది. ఫస్ట్ అయితే అంతాక్షరి అంట, దాని తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్. నీకు నచ్చిన పాట అంటే పాడండి. ఒక్కడు కూడా పాడలేదనమాట మా సైడ్ నుంచి. దెబ్బకి మైక్ తీసుకుని వెళ్ళిపోయింది మా యాంకర్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. பாசங்கள் நேசங்கள் ஏதுமே இன்றி வாழ்ந்திடும் வாழ்க்கையோ வாழ்க்கை இல்லை. பிரிந்தே நாம் வாழ்கின்ற போதிலும் நினைவுகள் நம்மை சேர்த்திடுமே. அழகாய் பூ பூத்திட வேண்டிய வேர்கள் நீர் ஈர்த்திடுமே. இன்னொரு நாள் கிடைத்தாலும் கூட இதுபோல் ஒரு சொந்தம் கிடைத்திட మీరు లైట్లు కట్టేస్తే అవుతాం. మీరు రియాక్టివేట్ అయ్యి పర్ఫార్మ్ చేసి 1 అవర్ మీరు చక్కగా ఎంజాయ్ చేయండి ప్లీజ్.
బుర్రబాబు అడ్డేస్తారు ఊరికే. లాస్ట్ లో ప్రతి సెక్షన్ కి గ్రూప్ ఫోటోస్ తీశారు.